అనుపమ గారు. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. అనుపమ గారు ఫ్యాబులస్ యాక్టర్ మీరు. ఆన్లో ఉందా? యా యా ఓకే. ఫ్యాబులస్ యాక్టర్ మీరు. వెనెవర్ మీ నుంచి కాదు, వెనెవర్ మీ నుంచి ఒక 2 మినిట్స్ అండి, మన వాళ్ళు ఒక 2 మినిట్స్ అండి, క్యూఎన్ఏ దొరుకుతుంది. వెనెవర్ మీ నుంచి ఏదన్నా ఒక ఫిల్మ్ వస్తుందంటే డెఫినెట్లీ ఏదో సమ్ సబ్స్టెన్స్ ఉందని అనిపిస్తుంది ప్రతిసారి. అండ్ ఫ్యాబులస్ యాక్టర్ మీరు యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ. ఒక చిన్న విషయం అడగాలి మిమ్మల్ని. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ మేబీ మోర్ మీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా కూడా కొన్ని క్రిప్టిక్ మెసేజెస్తో నిండిపోయి ఉంటుంది. అండ్ మీ స్పీచ్లో కూడా రిపీటెడ్గా మీరు యు ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ బ్యాడ్ డేస్. మీకు అభ్యంతరం లేకపోతే హోప్ఫుల్లీ యు ఆర్ ఆల్ రైట్. ఐ యామ్ ఫెంటాస్టిక్ అండి. మీకేమనిపిస్తుంది నన్ను చూసి? అంటే నిన్న ఒక పోస్ట్ పెట్టారు, యూ వెంట్ త్రూ ఏ వెరీ రఫ్ ఇయర్ బట్ యు ఆర్ ఫ్యాబులస్ అని చెప్పి. ఎస్, అది నిజం, అది నిజం. అందుకే నేను ఇంత ఓపెన్గా హ్యాపీగా మాట్లాడగలుగుతున్నాను ఈరోజు. సో ఐఎమ్ ఇన్ అ వెరీ గుడ్ స్పేస్. ఐ విష్ ఐ వాజ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్పేస్ వెన్ వీ డిడ్ క్రేజీ కళ్యాణ్. ఇంకా క్రేజీ ఉండేది, బట్ అప్పుడు లేదు. ఇప్పుడు ఐ యామ్ ఇన్ అ గుడ్ స్పేస్ అండి. హోప్ఫుల్లీ అండి, మీరు అన్నట్టు ఆల్వేస్ హోప్ఫుల్లీ యు ఆర్ ఫ్యాబులస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ మీన్స్ అ లాట్. రఫ్ ఇయర్ దాటిందని ఇప్పుడు రఫ్ ఆడిచ్చేస్తుంది ఈ సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనుపమ గారు చెప్పండి. మళ్ళీ కొన్ని సినిమాలు ఒప్పుకునే ముందు హీరో ఎవరు అని అడుగుతారు. ఓ మై ఇందాక మీరు డైలాగ్ చెప్పినట్టుగా ఓ మై గాడో అన్నట్టుగా మీ కాంబినేషన్ ఎలా ఒప్పుకున్నారు అఖిల్ హీరోగా చేస్తాడంటే? అంటే నాకు స్క్రిప్ట్ మీద, డైరెక్టర్ కన్విక్షన్ మీద ఆల్వేస్ ఒక బిలీఫ్ ఉంటుందండి. సో ఇఫ్ డైరెక్టర్ ఇస్ సేయింగ్ దట్ హీఈస్ రైట్ ఫర్ ద క్యారెక్టర్, నాకు ఇట్ డజంట్ మేక్, ఐ మీన్ నాకు అది దట్స్ నాట్ మై డిపార్ట్మెంట్ అండి. అది వాళ్ళ డిపార్ట్మెంట్, వాళ్ళకి వాళ్ళ సినిమా కూడా కదా. నాకన్నా ఇంపార్టెంట్ వాళ్ళకి అది వాళ్ళ సినిమా, అండ్ స్క్రిప్ట్కి వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తే నాకు కూడా అది ఓకే అండి. సో అది చాలా మంచి విషయం. నేను ఐ నాట్ వాచ్ అఖిల్ వర్క్, కానీ డైరెక్ట్గా వీ వర్ వర్కింగ్ ఆన్ స్క్రీన్ అండ్ హీ వాజ్ లైక్ ఎఫర్ట్లెస్ టు వర్క్ విత్. చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది. వీ హ్యావ్ నైస్ 2 songs. క్యూట్గా హిస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ అండ్ వెరీ కన్విన్సింగ్ ఫర్ ద క్యారెక్టర్. అండ్ ఐ వాజ్ లైక్ గ్లాడ్ దట్ బద్రి అండ్ జగన్ గారు chose అఖిల్ ఫర్ దిస్. ఐ థింక్ హీస్ పర్ఫెక్ట్ ఫర్ ద క్యారెక్టర్ అండి. అఖిల్ గారు, స్వామి పరమేశ్వర్ గారి దగ్గర నుంచి మీరు మాలేసుకున్నారు, నేను అడగలేనని అలా ఏం లేదు. నేర్చుకున్నది ఏంటి అనుపమ గారి దగ్గర నుంచి? అంటే లేదు స్వామి, అంటే నేను చాలా అంటే ఆన్గోయింగ్లో మంచి సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక మంచి యాక్టర్ని కోరుకుంటాం కదా. సో ఫస్ట్ టైం నాకు ఒక స్టార్ హీరోయిన్ పక్కన చేయడం అనేది ఒక భయం ఉండేది. అప్పటికి నా రాజభట్ రాంబాయ్ కూడా రిలీజ్ అవ్వలేదు. సో డే 1 రోజు వెళ్ళినప్పుడు నిజంగా భయం ఉండేది. బట్ తర్వాత నాకు నేను కన్విన్స్ చేసుకున్నా, ఇది ఉదయ్ క్యారెక్టర్, కీర్తి ఈజ్ యువర్. సో ఆ స్పేస్లోనే తీసుకున్నాను. అండ్ షీఈస్ వెరీ వెరీ సపోర్టివ్ స్వామి. ఫస్ట్ యాక్టర్లో ఏం చూడలేదు, చాలా సపోర్టివ్గా, చాలా బాగా చేశారు. ఆవిడ యాక్సెప్ట్ చేయడం నిజంగా చాలా అదృష్టంగా డెఫినెట్గా ఫీల్ అవుతూ ఉంటారు గ్యారంటీగా. ఆమె యాక్సెప్ట్ చేసిందని ఫస్ట్ చెప్పగానే మీరు ఎలా హ్యాపీ అనిపించింది స్వామి. ఎందుకంటే అప్పుడు నాకు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ కదా. నేను అప్పుడు ఎవరికీ తెలియదు. రాజుభట్ రాంబాయ్ ముందు అఖిల్ రాజ్ అనే పర్సన్ అసలు చాలా తక్కువ మందికి తెలుసు. సో అట్లాంటప్పుడు నన్ను నమ్మి నన్ను పుష్ చేసిన మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి ఐ విల్ బీ థ్యాంక్ఫుల్. అండ్ సమ్హౌ ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు అనుపమ గారు ఆల్సో. నరేష్ గారు, ఇందాక నేను ఈ ప్రెస్ మీట్కి వస్తాం ముందు రాగానే కొన్ని పోస్టర్లు చూసా. నిజంగా అన్నగారు ఎన్టీఆర్ గారు ఓ లుక్లో ఒక ఫోటో కనిపించింది. ఏంటది? అది గెటప్ ఏమైనా వేసుకున్న సినిమాలు ఏమైనా ఉందా? ఏం లేదండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్ ఇన్ దిస్ ఫిలిం. వీళ్ళు ఒక పోస్టర్ నాకు గిఫ్ట్ ఇచ్చారు జనవరికి, అది నా బర్త్డేకి. ఐ థింక్ 4/6 ఎంతో. అది ఎవరు చూసినా రామారావు నాకు అనిపించి అడుగుతున్నా. ఎస్, మేకోవర్ అంటే ఆ గెటప్లో అదేదో అలా కుదిరిందండి. దిస్ మెనీ పీపుల్ హ్యావ్ టోల్డ్ యూ, ఐ సర్ప్రైజ్డ్ రియలీ. నా అదృష్టం అది. నిజంగా రామారావు గారి యొక్క క్యారెక్టర్లో అంత క్యారెక్టర్ నేను తెలియదు కానీ, బట్ ఖచ్చితంగా నాకు ఒక మెమరబుల్ క్యారెక్టర్ అండి. రామారావు గారు స్వర్గీయులు ఉండుంటే ఆయన చేయదగ్గ క్యారెక్టర్ ఇది. అది ఇందాక మాట్లాడినప్పుడు
అమ్మ తర్వాత అమ్మ అంటూ నందిని రెడ్డి గారు సన్మానించడం నిజంగా 100% వర్తబుల్. సో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను దాని విషయంలో. అయితే అమ్మ తర్వాత అమ్మ జంజాల్ గారు మా వైఫ్, ఓకే మీకు కెరియర్ ఇచ్చిన జంజాల్ గారు కాబట్టి మీరు చేయటం ఓకే. అలాగే నందిని రెడ్డి గారిని పోల్చడం ఓకే. మధ్యలో పవిత్ర లోకేష్ గారిని అమ్మతో పోల్చడం ఏంటి అంటే, అమ్మ బర్త్డే రోజు సేమ్ పవిత్ర బర్త్డే కూడా ఉన్నట్టు. అవును, అది కరెక్టు. సో ఎందుకు అలా పోల్చారు, పవిత్ర లోకేష్ గారిని కూడా ఎందుకు పోల్చారంటే? ఒక వ్యక్తి, ఒక క్యారెక్టర్ సినిమాలో ఏదైనా కూడా అండి, ఒక పిల్లర్ ఉంటుందండి. గాలిపటానికి తాడు లాంటిది. సింపుల్గా చెప్పాలంటే పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండి లైఫ్లో. అందుకని చెప్పాను అంతే. సార్ హలో సార్, మీరు ఈ మధ్య చేస్తున్న సినిమాలన్నిటి మీద కూడా చాలా కాన్ఫిడెంట్ స్పీచ్ ఇస్తున్నారు, అంటే అది రెగ్యులర్గా ఇస్తున్నారు. అంటే ఈ ఏడాది అలాంటి స్క్రిప్ట్లు మీకు లభించినాయా? పైగా రెఫరెన్స్ అని చాలా పెద్ద మాట వాడారు ఇలాంటి స్క్రిప్ట్కి. ఏంటి అంటే ఈ ఏడాదే అలా మీకు కుదిరినాయి అనుకోవచ్చు ఎట్లాగా? ఒకటండి, ఇది వెరీ నైస్ క్వశ్చన్ ఫ్రమ్ యూ. నాదే కాదండి, జనరల్గా నేను చెప్తున్నా కదా, ఫేస్ ఆఫ్ సినిమా ఇస్ చేంజింగ్. దెర్ ఇస్ అ ఫేస్ ఆఫ్ బిట్వీన్ ద ఫిల్మ్స్ రివ్యూవర్స్ అండ్ ఆడియన్స్ అండి. ఫేస్ ఆఫ్ అంటే మీకు తెలుసు, దెర్ ఇస్ అ క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ థింగ్ అండి. ఈ టైంలో నా అదృష్టం దట్ యంగ్ డైరెక్టర్స్ బద్రి లాంటి వాళ్ళు వచ్చి, అంటే ప్రతి జనరేషన్ 10 years అండి ఒక మార్పు వస్తూ ఉంటుంది ఆడియన్స్లో. దానికి అనుగుణంగా ఆ జనరేషన్ డైరెక్టర్స్ వస్తారండి. సో ఈ జనరేషన్ డైరెక్టర్స్ అందరు కూడా నా మీద పెట్టిన నమ్మకం, నరేష్ గారు ఈ క్యారెక్టర్ చేస్తే ఖచ్చితంగా లీడ్ రోల్ కానివ్వండి, ఒక కీ రోల్ కానివ్వండి, ఏం నిలబెడతాడు ఈ సినిమాని అనేది నిజంగా అండి భగవంతుని ఆశీర్వాదం, అమ్మ ఆశీర్వాదం, అది గురుగారు జంజాల గారి ఆశీర్వాదం అండి. ఇలాంటి డైరెక్టర్స్ నాకు ఇంకా నమ్మి ఇవాళ ఈ టైప్ ఆఫ్ లీడ్ రోల్స్లో ఇలా ఇస్తున్నారు కదండి. దట్ ఈస్ నాట్ నరేష్ గ్రేట్నెస్ అండి. దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ సినిమా. ఐఎమ్ ఏబుల్ టు అడాప్ట్ టు దట్ టైమ్స్, దీస్ టైమ్స్ అండ్ వీళ్ళకండి. సో ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి. ఎందుకంటే నేను హీరోగా ఒక 100 చిత్రాలు చేసి ఉంటాను. అవన్నీ కూడా సమ్ టైమ్ లిటిల్ లేటర్ ఐ గాట్ బోర్డ్ అండి. ఇదే ఫైట్స్, ఇదే సాంగ్స్, సేమ్ ప్యాటర్న్లో వెళ్తుంది. అక్కడి నుంచి నా అదృష్టం జంజాల గారితో శ్రీవారికి ప్రేమలైట్లు పడ్డం అండి. కె విశ్వనాథ్ గారు, బాపు గారు, వంశీ గారు, రేల నరసింహరావు గారు, దే మౌల్డెడ్ మై ఫస్ట్ ఇన్నింగ్స్ అండి. అప్పుడు నేను అనుకున్నా హీరోగా నాకు పెద్దగా, అంటే హీరో మీనింగ్ హీరో ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అండి. వీ రెస్పెక్ట్ దట్. యాక్టర్గా నేను చేయాలనుకున్నది నేను ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను చేయలేకపోయినానండి. ఐ కుడ్ంట్ అచీవ్ వాట్ ఐ వాంటెడ్ సింప్లీ బికాస్ అప్పట్లో ఆడియన్స్ ఆల్సో నాట్ సో ఎడ్యుకేటెడ్ అండి. అంత ఎడ్యుకేషన్ లేదు అప్పుడు, బికాస్ ఇన్ని సినిమాలు రాలేదు. ఇవాళ వరల్డ్ సినిమా కనెక్టెడ్ మనం. అప్పట్లో రైటర్స్ తక్కువ ఉండేవాళ్ళు అండి. తమిళ్లో ఉండేవాళ్ళు ప్రతి డైరెక్టర్. మన డైరెక్టర్స్ అద్భుతమైన డైరెక్టర్స్, కానీ రైటర్స్ తక్కువ. ఈ రోజున డైరెక్టర్స్ ఇలాంటి వాళ్ళు చాలామంది మన మధ్యలో వచ్చేసారండి. ఇది తెలుగు సినిమా సక్సెస్కి, నా సక్సెస్కి కూడా ఒక కారణం నేను భావిస్తానండి. మా ఎవరి సక్సెస్ అన్నా కూడా. సార్, నాట్ ఓన్లీ అంటే మీరు సోషల్ మీడియాలో కూడా ఇథనాల్ కానీ పాలిటిక్స్ కానీ ఈ ఫేజ్లో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఓపెన్గా. అంటే మీకు చెప్పాలనిపిస్తుందా, మాట్లాడాల్సిన అవసరం ఉందంటున్నారా, ఎట్లాగా? సింగిల్ పాయింట్లో చెప్తానండి. ఒకటి, నేను ఫస్ట్ నుంచి సోషల్ కాన్షియస్నెస్ ఉన్నదండి. రెవల్యూషన్ అంటే నాకు ఇష్టం. లెఫ్ట్ కానీ రైట్ వింగ్ కానీ ఏదైనా సరే ఒక రెవల్యూషన్ వచ్చినప్పుడు దాన్ని ఇట్ మోటివేట్స్ మీ. రెండోది, నేను ఏం నమ్ముతానంటే, నేను అఫ్కోర్స్ ఐ వర్క్డ్ ఇన్ బీజేపీ, సంఘాలో పనిచేశాను, ఆర్ఎస్ఎస్లో పనిచేస్తాను, జీవితాంతం నేను సంఘాలోనే ఉంటా. ఐడియాలజీస్ అపార్ట్, వీఆర్ ఆల్ ఫిలిం పీపుల్ అండ్ వీ లవ్ అవర్ నేషన్. ఈ యొక్క గ్రామాలకు తిరిగానండి, పాదయాత్రలు చేశాను, స్లమ్స్లో పడుకున్నాను. కాబట్టి పీపుల్ కనెక్ట్ ఎక్కువ అండి. బహుశా నేను సక్సెస్ యాజ్ అన్ యాక్టర్ ఈ ఏజ్లో కూడా
అదే నేను అనుకుంటున్నాను. మోర్ ఇంటరాక్షన్ విత్ పీపుల్, ఐ కుడ్ గ్రాస్ప్ ద పల్స్ అండ్ టేక్ ద క్యారెక్టర్స్. ఇది సినిమా కనెక్టెడ్ అండి. బట్ నేనేమంటానంటానండి, వెన్ యు ఆర్ పాపులర్, వెన్ యూ స్టడీ సర్టన్ థింగ్స్. ఐఎమ్ స్టడీయింగ్ ఒక ఎలక్షన్స్ కానీ ఒక మూవ్మెంట్ కానీ స్టడీ చేస్తానండి. ప్రతి స్టడీ చేస్తాను నేను. నా ఖాళీ టైంలో ఎవరితో మాట్లాడనండి. నా క్యారవన్లో కూర్చుంటాను, ఎక్కడ కూర్చుంటాను, ఐ వాచ్ సోషల్ మీడియా, ఐఎమ్ అబ్జర్వింగ్ ద మూమెంట్ డిఫరెన్స్. సో దాని మీద ఐ డోంట్ నో వెదర్ ఐమ్ ఇంటలెక్చువల్ నాట్, బట్ నేను నా స్పందన చెప్పాలి. అది 10 మందికి మొన్న ఎథనాల్ పెట్రోల్ వచ్చింది, ఐ స్పోక్ అబౌట్ ఇట్. ఇట్ వాజ్ వెల్ పబ్లిష్డ్. ఎందుకంటే అది మన బాధ్యత. ఎందుకంటే మనం డబ్బు తీసుకుంటున్నాం, సినిమాలు యాక్ట్ చేస్తున్నాం, పారితోషికం ఓకే, బట్ ఒక సోషల్ కాన్షియస్ అనేది ప్రతి యాక్టర్కి ఉండాలి నేను నమ్ముతున్నానండి. నా వంతు నేను చేస్తాను. నరేష్ గారు సార్, ఇందాక మీరు మాట్లాడుతూ 300 పైన సినిమాలు చేసిన మీరు ఈ నరేషన్ విన్నాక, ఈ క్యారెక్టరైజేషన్ విన్నాక కొంచెం చోట్ల పట్టినాయి, ఎలా చేయాలని భయం వేసింది అన్నారు. సో రీసెంట్గా కూడా మీరు ఫాదర్ క్యారెక్టర్ అంటే మీకు కేక్ వాక్, దివానాలో కూడా చేశారు, చాలా క్యారెక్టర్స్ చేశారు. సో మీకు అంత ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి, లైక్ ఈ క్యారెక్టర్ సంబంధించి మీరు అన్నట్టు ఇందాక? బేసిక్ అండి, దిస్ ఈజ్ ద లీడ్ రోల్ ఆఫ్ ద ఫిల్మ్ అండి, థీమాటిక్ లీడ్ రోల్, యంగ్ లీడ్ ఆఫ్ కోర్స్ ఒకరు వస్తుంది. లెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్ ఒకటండి, ఆ స్క్రిప్ట్లో ఎమోషన్స్ ఉన్నాయి చూశారు, ఆ క్యారెక్టర్స్ మధ్యన ఎమోషన్స్ ఉన్నాయి. నాకు అఖిల్ మధ్యన అమేజింగ్ సీన్స్, నేను చెప్తే మీకు చూస్తే అర్థమవుతుంది. అనుపమ నాకు ఆఫ్ కోర్స్, తరుణ్కి నాకు మధ్యన ఈ ఇంటరాక్షన్స్ ఉన్నాయండి. ప్రతి వాళ్ళకి ప్రతి ఇంట్లో ఇది ఎక్కడో వీడితో నాకు తేలింది, దీంతో ఈ గొడవ అయింది అనేది గుర్తొస్తుందండి. వీటిని హైలీ ఎమోషనల్, హై ఆక్టైన్ పెట్రోల్ అంటాం. 100 మళ్ళీ ఎథనాల్ మాటకు వస్తున్నాను, హై ఆక్టైన్ పెట్రోల్ అంటాను కదా. ఈ స్క్రిప్ట్ ఇస్ హై ఆక్టైన్ స్క్రిప్ట్ అండి. ఇది ఎంత, అది రేర్ స్క్రిప్ట్ అని ఎందుకు చెప్పానంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై క్యారెక్టర్ అంటే, ఈ రేర్ స్క్రిప్ట్ అని ఎందుకు చెప్తానంటే, ఎంత హిలేరియస్గా నవ్వుతుంటారో అంత ఎమోషనల్గా వెళ్తుంటారు. ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అండి. దీంట్లో ఈజ్ ద సెంట్రల్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. అది నేను జన్మలో ఇలాంటి క్యారెక్టర్ నాకు పడుతుందని నేను ఊహించలేదండి. థ్యాంక్స్ టు బద్రి, థ్యాంక్స్ టు జగన్. ఈ క్యారెక్టర్ తర్వాత నేను ఏం చేయాలో కూడా నేను చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాను. ఎందుకంటే ఐ షుడ్ డిసప్పాయింట్ ద మీడియా ఆర్ ది ఆడియన్స్. అనుపమ్ గారు, మీ కెరీర్లో చాలా రకాలైన క్యారెక్టర్లు చేశారు, అన్నిటికీ మంచి అప్లాజ్ వచ్చింది. పరదా సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుని చాలా బాగా యాక్ట్ చేశారు, కానీ థియేటర్కల్ పరంగా సరైన అప్లాజ్ రాలేదు. ఒక రకంగా అది బ్యాక్ స్టెప్ వేసే అలాంటి మూమెంట్. అది ఎంత కష్టపడినా ఎందుకు రిజల్ట్ రాలేదన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఒక దశలో లేడీ ఓరియంట్ సినిమాలకి జనం రారేమో అన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ అయింది. సో అలాంటి టైంలో ఈ మధ్యకాలంలో మా ఇంటి బంగారం లాంటి సినిమా మళ్ళీ రావడం ఒక కొత్త హోప్ తీసుకొచ్చింది లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద. దీని మీద మీ అనాలిసిస్ అంటే, ఇక మీదట రాబోయే లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, మీరు ఏ కోణంలో దాన్ని చూడబోతున్నారు, పరదా నుంచి మీరు బయటికి పడడానికి మీరు తీసుకున్న టైం ఎంత? సో జనరలీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ యాక్టర్, నాకు ఏంటంటే ఒక సినిమా గురించి ఐ డిస్కనెక్ట్ ఫ్రమ్ మై సినిమా ఆన్ ద డే ఆఫ్ ద రిలీజ్ దాకే ఇమ్మీడియట్లీ ఐ డిస్కనెక్ట్. ఇప్పుడు ఒక పెద్ద ఒక 200 crores 100 crores ఫిల్మ్స్ ఉన్నాయి నాకు, అది నేను ఎక్కువ సెలబ్రేట్ చేయను, అది ఆ రోజు దాకే. అప్పటి నుంచి నెక్స్ట్ ఫిల్మ్కి వర్క్ చేయాలి. అండ్ అది ఇప్పుడు పరదా ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇట్ వాస్ డిఫికల్ట్ అండి నాకు. పర్దా చాలా ఫిల్మ్స్ నాకు డిజాస్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ పర్దా మీద చాలా హోప్స్ ఉండింది. అండ్ అది అలా వర్క్ అవ్వలేదని మామూలుగా నేను తీసుకునే టైం కన్నా కొంచెం ఎక్కువ, మేబీ 1-2 days నేను దాని గురించి బాధపడ్డాను. బట్ యాజ్ అన్ యాక్టర్ నేనేం ఆలోచిస్తున్నానంటే, నేను ఏం కాంట్రిబ్యూట్ చేశాను, నేను నా 100% ఇచ్చానా లేదా. నేను ఇచ్చాను, కానీ ప్రాబబ్లీ దర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఎవ్రీ వన్ కుడెంట్ కనెక్ట్. బట్ మీరు చెప్పినట్టు లోకా అవ్వచ్చు, మా ఇంటి బంగారం అవ్వచ్చు, దీస్ మూవీస్ ఆర్ గివింగ్ హోప్. లైక్ నాకేంటంటే ఐఎమ్ అ పర్సన్, ఇలాంటి ఫిల్మ్స్ చూసినప్పుడు, అలాంటి యాక్టర్స్ని చూసినప్పుడు ఐ గెట్ సో ఇన్స్పైర్డ్. లోపల భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫీమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్స్ విన్నప్పుడు, ఇది మళ్ళీ ఫీమేల్ సెంట్రిక్, ఇది వర్క్ అవుతుందా లేదా అన్న భయం ఉంటుంది. కానీ మనకి ఎప్పుడు ఒక భయం ఉన్నప్పుడు మనం తీసుకునే డిసిషన్సే సమ్టైమ్స్ మన లైఫ్ని అప్ సైడ్ డౌన్ ఇట్ విల్ చేంజ్ యూ. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. సో ఆ భయం
is a signal that world is challenging you. Maybe this challenge can work. So I won't give up on it, and I don't want anyone to give up on it. జగన్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఒక బ్యాడ్ పీరియడ్ని బ్యాడ్ స్టేజ్ని దాటుకుని వచ్చాను అన్నారు కదా, అది మిమ్మల్ని మీలో ఉన్న మిమ్మల్ని ఎంతవరకు అది మార్చింది, అంటే కొత్త అనుపమగా మారడానికి అవి ఎంతవరకు హెల్ప్ చేశాయి మీరు దాటి వచ్చిన బ్యాడ్ డేస్ అనేవి? అసలు మాటల్లో చెప్పలేను. మీరు నా లైఫ్ చూసి మీరు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. జగన్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్ డెబ్యూ ఎవరికైనా ఏ డెబ్యూటెంట్కైనా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక డ్రీమ్ ఉంటుంది, లైక్ యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ మీకు కానీ ప్రొడ్యూసర్స్ కానీ. సో మీ ఫస్ట్ సినిమా విందు భోజనం కోవిడ్ వల్ల ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది, అంటే సో ఆ టైంలో డిసప్పాయింట్మెంట్ ఎలా ఉండింది? అండ్ ఇప్పుడు నరేష్ గారు వీళ్ళందరూ చెప్తున్నారు కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. సో అందుకని థియేట్రికల్గా మీ ఫస్ట్ సినిమా కాబట్టి కొంచెం బడ్జెట్లు కానీ అది కానీ పెట్టారు కాంప్రమైజ్ అవ్వకుండా. లేదు, ఇది అసలు కాంప్రమైజ్ కాకుండా తీసినా. ఈవెన్ విందు భోజనం కూడా ఆ టైంలో అసలు కాంప్రమైజ్ కాకుండా తీసినాం. చాలా బాగా థియేటర్ రిలీజ్ చేయాలనుకున్నాం. ఫస్ట్ ఫేజ్లో మళ్ళీ వచ్చింది, సెకండ్ ఫేజ్ మళ్ళీ రిలీజ్ చేయాలనుకున్నాం, అప్పుడు కూడా కోవిడ్ వచ్చింది. ఇక దీనికి ఇక నాకు పెద్ద స్టార్లు పడడం నా అదృష్టం. చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంది అంతండి నాకు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జగన్ గారు, కంగ్రాచులేషన్స్ అండి, చాలా గొప్ప టీంని సెట్ చేశారు. వెటరన్ యాక్టర్ నరేష్ గారు, మంచి మంచి టాలెంటెడ్ యాక్టర్స్ అనుపమ పరమేశ్వరన్ అండ్ రాజు వెట్స్ రాంబాయ్, స్టార్ అఖిల్ రాజ్ అండ్ సురేష్ బబుల్ లాంటి ఫంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు యాడ్ ఏజెన్సీ నుంచి తర్వాత ఈ ప్రయాణంలో అసలు సినిమా వైపుకి వచ్చింది సినిమా మీద ఇంట్రెస్టా, లేకపోతే బద్రికి డైరెక్షన్ ఛాన్స్ ఇద్దామన్నా, లేకపోతే బద్రి కథ విని పడిపోయారా, ఏం జరిగింది? సార్ నాకు చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి సార్, సినిమా పిచ్చోని. ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళిపోతా సార్. ఒక్కో రోజు 3 సినిమాలు 4 సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి ఫ్రైడే కంటిన్యూగా. ఆ ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోతా, సినిమాలు అంతా పిచ్చి, చిన్నప్పటి నుంచి పిచ్చి. తర్వాత నాకు ఒక 20-25 ఇయర్స్ నుంచి మీకు ఆ నలుగురు చంద్రసిద్ధార్థ మదన్ గారు తెలుసు కదండి, వాళ్ళు 25 ఇయర్స్ నుంచి నాకు ఫ్రెండ్స్ అండి. తర్వాత వేణుగుడుగుల గారు 15 ఇయర్స్ నుంచి నా ఫ్రెండ్. అట్లా గోరెట్టి ఎంకన్న నా చిన్నప్పటి నుంచి. అట్లా సినిమా వాళ్ళతో చాలా సంబంధాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి అది లోపట ఉన్నది. సో ఈ 25 ఇయర్స్ యాడ్ ఫిలిమ్స్ చేస్తూ ఉన్నా, సాంగ్స్ చేస్తూ ఉన్నా, గవర్నమెంట్ క్యాంపెయిన్స్, ప్రైవేటు కార్పొరేట్ క్యాంపెయిన్ చేస్తున్నా, యాడ్ ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటే కరెక్ట్ టైం విందు భోజనం ఫస్ట్ నేను అఖిల్ని హీరోగా లాంచ్ చేసినండి. ఫస్ట్ సినిమా ఫస్ట్ మీద, సెకండ్ ఇదే అండి. అది ఓకే. అంటే ఈ సినిమా ఎక్స్పీరియన్స్ గా మీకు చెప్పాలంటే ఇంతమంది యాక్టర్స్ ని కాంబినేషన్ పెట్టి చేశారు కదా, ఈ సినిమా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి? చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎవ్రీబడి స్పీకింగ్ సో హై. నరేష్ గారు కానీ, అనుపమ గారు, తరుణ్ భాస్కర్, అఖిల్, ప్రతి ఒక్కరండి. తర్వాత సురేష్ బాబులు ఏమో ఆల్రెడీ ఏజెన్సీకి నాకు చాలా సంవత్సరాల నుంచి పని చేస్తుండు. బద్రి కూడా నాకు ఇప్పుడు వచ్చిన డైరెక్టర్, అది ఎప్పటి నుంచో నాతో వర్క్ చేస్తుండు బద్రి. యాడ్ ఫిలిమ్స్, కార్పొరేట్ ఫిలిమ్స్, తర్వాత డాక్యుమెంటరీస్, సాంగ్స్, అట్లా చాలా ఇయర్స్ నుంచి అనుబంధం ఉంది. ఆ జర్నీలో నాకు చెప్తుండే కథలు, తీద్దాం అనుకుంటుంటే ఇది ఇట్లా కుదిరిందండి. ఇది గ్రేట్ అండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి సూపర్ హిట్ కావాలి. సరే, నరేష్ గారు చూడని హిట్లు కావు, ఆయనకి తెలియని జైత్రయాత్రలు కావు, కానీ బట్ ఆల్ ది రెస్ట్ నీడ్స్ ఇట్. మీరేంటి అంత గొప్ప స్క్రిప్ట్ చెప్పారండి, ఆయన రిఫరెన్స్ స్క్రిప్ట్ అని మాట్లాడుతున్నారు డైరెక్టర్ గారు. మీ స్క్రిప్ట్ మీద మీరు కామెంట్ చేసుకోవాలంటే, ధైర్యంగా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే నాకు కొంచెం ఇమాజినేషన్ తక్కువ అండి, అని అబ్జర్వేషన్ ఎక్కువ. సో నిజ జీవితంలో ఉండే క్యారెక్టర్స్. ఫెంటాస్టిక్. బాలరాజు నేను కాదు. సో నేను అంటే పెరుగుతూ చుట్టుపక్కల చూస్తూ అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్స్తో, అంటే ఆ న్యూయాన్సెస్తో, అంటే నేను చూసి అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్స్తో రాసుకున్న కథ అండి. సో అందుకు అట్లా మంచిగా కుదిరింది. సో ఎందుకంటే ఈ ఫిలింకి వేరే ఫిలిం రెఫరెన్స్ లేదు. అరే ఈ సినిమాని అట్లా తీయాలి, ఇంత ఎంటర్టైన్మెంట్ పెట్టాలి, ఇంత ఎమోషన్ పెట్టాలి, ఈ స్కేల్లో తీయాలి, ఇట్లా ఏం లేదు. నిజ జీవితంలో జరిగే సంఘటనల నుంచే, ఆ ఎమోషన్స్ నుంచే, మన ఆ క్యారెక్టర్స్ నుంచి వచ్చే హ్యూమరే రియలిస్టిక్గా. అంటే ఈ మధ్య అందరూ రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ అయ్యి చేసాము అని కొన్ని సినిమాల గురించి చెప్తున్నారు. ఇవి రియల్ ఇన్సిడెంట్స్ లేదు, రియల్ అంటే ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగేవే కాదు. ఇమాజినేషన్ లేదు, ఇదంతా కూడా అబ్జర్వేషన్ ఏనో మాట అన్నారు కదా ఇందాక. అవునండి. అంటే
అంతా ఒకటే కథని ఒకటే దగ్గర చూడం కదా. సో చిన్నప్పటి నుంచి రకరకాల క్యారెక్టర్లను చూసి అట్లా నా సబ్ కాన్షియస్లో ఫామ్ అయి ఉంటుంది కదా స్టోరీస్, వాళ్ళ క్యారెక్టర్ డీటెయిల్స్, క్యారెక్టర్ ఆర్క్స్. సో ఆ డీటెయిలింగ్ ఎక్కువ ఉండడం వల్ల స్క్రిప్ట్ని అంత అప్రిషియేట్ చేసిరని నేను అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు ఏంటంటే ఇదేదో ఊహించుకుని రాసిన కథలు కాదు, మన చుట్టూ జరిగే కథలన్నింటినీ మీ ముందు పెట్టావు అంటున్నాడు ఆయన. అది అర్థమైంది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ బద్రి గారు, పెద్ద హిట్ కొట్టండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆయన అప్పుడు తర్వాత ఇంకా చాలా మంది కొత్త వాళ్ళకి ఆయన అవకాశం ఇవ్వడానికి ఆయన కూడా మారల్ బూస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సురేష్ బొబ్లీ. సార్ డైరెక్టర్ గారు సార్ టీజర్ చూస్తే ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో అనిపిస్తుంది. అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఏమైనా బ్లెండ్ అయి ఉంటాయి కథలో? ఫ్యామిలీ ఎమోషన్స్ అండి, ఎంటర్టైన్మెంట్తో పాటు. ఎందుకంటే ఆ ఫ్యామిలీలోనే ఆ ఎంటర్టైన్మెంట్ స్కోప్ ఉంటుందండి. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు కదా. సో అట్లా ఎంటర్టైన్మెంట్తో పాటు 100% ఎమోషన్స్తో కూడుకున్న కథ ఇది. అనుపమ గారు సినిమాలో తరుణ్ భాస్కర్ గారి క్యారెక్టర్ గురించి సపరేట్గా చెప్తున్నారు కదా, అంటే ప్రత్యేకంగా, అంటే సాధారణంగా ఈ తెలంగాణ నేపథ్యంలో కొనసాగే కథ అనుకోవచ్చా? అవునండి. అంటే తెలంగాణ నేపథ్య సినిమా కథ అనగానే ఖచ్చితంగా ఈ తాగుబోతు క్యారెక్టర్ ఒకటి ఉండాలి అని అంటే చాలా విమర్శలు వచ్చాయి కొంతమంది. అంటే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ యాస చాలామంది బ్యూటిఫుల్గా చూపిస్తుంటే కొంతమంది మాత్రం కొన్ని క్యారెక్టరైజేషన్స్తో తెలంగాణ అంటే తాగుడు అనే ఒక అపోహ తీసుకొచ్చి చాలామంది దీని మీద విమర్శలు వచ్చాయి. సో ఇందులో తరుణ్ భాస్కర్ గారి క్యారెక్టరు అలా ఏమైనా డ్రైవ్ అవుతుందా, ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా కాదండి. ఎందుకంటే తాగుబోతులు అంటే చిన్న చూపు, లేదంటే వాళ్ళని వేరేలాగా చూడడం, కానీ తెలంగాణ అంటే తాగుబోతు కాదు. ఆ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. అంటే ఆయన ఎవరికి హాని చేయని క్యారెక్టరు. సో అది ఆయన అంటే ఆ క్యారెక్టర్ ఈ కథ సిచ్యువేషన్లో ఉండడం వల్ల ఎంటర్టైన్మెంట్ ఎక్కువ, అంటే ఆ సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. తాగుడు దానివల్ల వచ్చేది, దాని క్యారెక్టర్ ఏదో తక్కువ అట్లా చేయాలని కాదు. అనుపమ గారు, మీరు చాలా మంది డైరెక్టర్లతో మీరు చాలా మంది డైరెక్టర్తో చేశారు. దాంట్లో స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు, చిన్న డైరెక్టర్స్ ఉన్నారు, మీరు కొత్తగా వచ్చినారు. సో ఫస్ట్ బద్రి గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, అంటే డోంట్ జడ్జ్ బై కవర్ అంటారు కదా, అలా బద్రి గారి పట్ల మీకున్న ఇంప్రెషన్ ఏంటి? ప్లస్ ఆయన స్టోరీ చెప్పినాక మీకు తర్వాత సినిమా తీసినాక ఉన్న ఇంప్రెషన్ ఏంటి? ప్లస్ అసలు ఫస్ట్ టైం ఎంత తీసుకున్నారు ఆయన కథ వినడానికి? సో బద్రీ మీద నాకు ఫస్ట్ వచ్చిన ఇంప్రెషనే ఇప్పుడు కూడా ఉంది, సేమ్. అది అసలు మారలేదు. అది బద్రీ టాలెంట్ అనమాట. ఆయన పెద్ద మ్యానిపులేటరో ఏంటో నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను డోర్ ఓపెన్ చేసి బద్రీని చూసినప్పుడు హీ లుక్స్ వెరీ ఇన్నసెంట్, చాలా ఆథెంటిక్, ఒక రియల్ మనిషి అన్న ఫీలింగ్ వచ్చింది. నరేషన్ టైంలో కూడా అదే నాకు అనిపించింది. అంటే మీరు సినిమాలో ప్రతి ఫ్రేమ్ చూసినా మీకు అర్థమవుతుంది అంటే హౌ రియల్ ఇట్ ఇస్, రియల్ లొకేషన్ అండ్ హౌ రియల్ క్యారెక్టర్స్ ఆర్. వాళ్ళందరికీ ఉన్న కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు. ఇట్ ఫెల్ట్ లైక్ హీస్ అ రియల్ పర్సన్ హూ హ్యాడ్ చెప్పినట్టు ఆయన అబ్జర్వేషన్ వల్ల అనుకుంటా రియల్ ఇన్సిడెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని అది కరెక్ట్గా బ్లెండ్ చేసి ఒక సినిమాలో హీ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సో ఆ ఒక మట్టి వాసన అని చెప్తాం కదా, ఆయన నరేషన్ ఇచ్చినప్పుడు నాకు అది కనిపించింది. నేను దానికోసమే వెంటనే సినిమా ఒప్పుకున్నాను. బికాజ్ ఐ సా ప్యూరిటీ ఇన్ హిజ్ ఐస్. అంటే మనకి పర్సనల్ విషయం తెలియదు కానీ మా దగ్గర అయితే ప్యూరిటీకి చాలా ఉందండి, అది చెప్తాను నేను. అనుపమ గారు అయితే మీరు ఇంతకుముందు టిల్లు స్క్వేర్ టైంలో చెప్పారు నేను ఎప్పుడు అలాంటి సినిమాలు ఎందుకు చేయాలి, అందుకని చెప్పి కొత్తగా ట్రై చేస్తున్నాను. బట్ సర్ప్రైజింగ్లీ ఆ సినిమాలో మీ క్యారెక్టర్ చాలా బాగుంది, మిమ్మల్ని అందరూ యాక్సెప్ట్ చేశారు. అంటే అనుపమ ఇలా కనపడినా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పేసి, బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్, దాన్ని మీరు పోర్ట్రే చేసిన విధానం వల్ల. బట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ అంటే మీరు ఇంతకుముందు ఏవైతే ఒక మిడిల్ క్లాస్ రోల్స్, లేదంటే కనుక ఒక మట్టి వాసన, మీరు చెప్పిన విలేజ్ డ్రామాస్, మళ్ళీ వీటికే వచ్చేసారు. అంటే ఆ డిఫరెంట్ పికింగ్ అనేది మళ్ళీ మైండ్ సెట్ మార్చుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? లేదండి, అట్లా మైండ్ సెట్ ఏం మార్చుకోలేదు. ఈవెన్ నౌ ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్. నేను ఇప్పుడు సైన్ చేసిన ఫిల్మ్, అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి కదా, ఆర్ ఇప్పుడు ప్రీవియస్గా ఇప్పుడు సంపత్ గారితో చేసిన ఫిల్మ్లో వేరేలా ఉంది క్యారెక్టర్. అండ్ ఇప్పుడు నేను సైన్ చేసిన క్యారెక్టర్స్ అయితే చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్స్.
ఒక్కొక్క క్యారెక్టర్ ఇప్పుడు దీనికి నా నెక్స్ట్ క్యారెక్టర్కి అస్సలు సంబంధం ఉండదు. ఆ ప్రామిస్ మాత్రం నేను ఇవ్వగలను. ఇప్పుడు కూడా అదే ఎక్స్పెరిమెంటలే నేను. అంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, బట్ ఎక్స్పెరిమెంట్ చేసే జోనర్ అంతా కూడా సేమ్ ఉంది కదా, ఆల్మోస్ట్ విలేజ్ అట్మాస్ఫియర్. అంటే అట్లాంటి మంచి స్టోరీస్ రావాలి. టిల్లు స్క్వేర్ చేసినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. అంటే ఆ బ్యాక్ క్లాష్ని ఫేస్ చేయాలంటే ఆ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు ఇట్ వాజ్ ఈక్వల్ టు హీరోస్ క్యారెక్టర్ కదా. ఐఎమ్ ద విలన్ ఆఫ్ ద ఫిల్మ్. ఒక అమ్మాయికి అంత స్క్రీన్ స్పేస్ ఒక సినిమాలో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ రావడం అది చాలా కష్టం. అందుకే నేను కూడా యాక్సెప్ట్ చేశాను. లేదు, ఇఫ్ గ్లామర్ వాస్ ద ఓన్లీ పార్ట్ ఐ వుడెంట్ హ్యావ్ రైట్. అంత రిస్క్ తీసుకుని నేను అది యాక్సెప్ట్ చేయడానికి అంత మంచి ఆర్ అంత కాన్ఫిడెన్స్ ఉన్న స్క్రిప్ట్ రావాలి. అది ఇప్పుడు రాలేదు, అందుకు చేయట్లేదు. ఒకవేళ అట్లాంటి ఒక స్క్రిప్ట్ వస్తే మనకి తెలియదు. రావాలని కోరుకుంటున్నాం, అలాంటి చేయాలని కోరుకుంటున్నాం. నరేష్ గారు వాట్ రావాలని కోరుకుంటున్నాం, అలాంటి చేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం మేడం. నరేష్ గారు, అంటే ఈ మధ్యకాలంలో ద బిజీ ఆర్టిస్ట్ అంటే మీ పేరే వినిపిస్తుంది. బిజీగా ఉంటున్నారు, అయితే ఇద్దరు షూటింగ్లో ఉంటున్నారు, లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, లేదంటే ఇలా ఈవెంట్లో కనిపిస్తున్నారు. సో బట్ ఈ కైండ్ ఆఫ్ అంటే ఈ టైంలో ఇంత బిజీగా ఉండడానికి వచ్చిన ప్రతి సినిమా యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎందుకంటే మీ క్యారెక్టర్ కూడా ఏదో నరేష్ ఉన్నాడు, అందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్లా చేసి వెళ్ళిపోయాడని కాదు. మీ క్యారెక్టర్ కంటూ ఒక చిన్న స్పెషాలిటీ ఉంటుంది, లేదంటే ఒక ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. సో వచ్చిన వాటి నుంచి ద బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారా, లేదంటే మీరు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో స్టేజెస్ మీద అవి చూసి నరేష్ అంటే మామూలుగా చేయడు, ఏదైనా ఒక ఇంపార్టెన్స్తో రావాలని చెప్పి డైరెక్టర్స్ అలా వస్తున్నారా? అంటే ఇది క్లుప్తంగా చెప్తాను. ఓకే, ఐఎమ్ ఇన్ డిమాండ్ అండి యాజ్ అన్ యాక్టర్. స్క్రిప్ట్స్ కొత్తగా వస్తున్నాయండి. అదే నేను మొన్న చెప్పాను, ఒక 30 డేస్లో 20 స్క్రిప్ట్స్ విన్నానండి. సాయంకాలం స్నానం చేసి రోజు ఒక స్క్రిప్ట్ వింటున్నా. ఎందుకంటేనండి, ఒక డైరెక్టర్ స్కూల్, జంజాల గారి స్కూల్ నుంచి వచ్చా, విజయనగర గారి స్కూల్ నుంచి వచ్చా. కథలో మ్యాటర్ ఉంటుందండి, స్క్రిప్ట్లో మ్యాటర్ ఉంటుంది. నాకు డైరెక్టర్ ఎవరు డైరెక్ట్ చేసినా కూడా ఇంటికి వస్తారు, పీస్ఫుల్గా కూర్చుంటాం, ఫుల్ నరేషన్ వింటానండి, వెదర్ ఐఎమ్ డూయింగ్ ఎ లీడ్ రోల్ ఆర్ ఎ కీ రోల్. ఎందుకంటేనండి, యాజ్ యూ సెడ్, ఇప్పుడు నాకు వచ్చిన స్క్రిప్ట్లు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు 20 స్క్రిప్ట్ నేను చేయాలంటే నాకు సంవత్సరానికి 800 రోజులు కావాలండి. ఓన్లీ 365 డేసే ఉన్నాయి, దాంట్లో నా పర్సనల్ లైఫ్ కావాలి. కాబట్టి ఐఎమ్ చూసింగ్ అండి, నాకు అదృష్టం, నాకు రాగలుగుతుంది యంగ్ డైరెక్టర్స్ వల్ల. ఐఎమ్ చూసింగ్ మై స్క్రిప్ట్స్ అండి. అవే ఖచ్చితంగా ఇవాళ నా కన్విక్షన్ అండి, నా నమ్మకం. ఇవాళ ఇంత బల్ల కొద్దీ నేను చెప్తున్నాను, అనుపమ చెప్తున్నాను, అఖిల్ చెప్తున్నాను, అందరూ గోరేటెంకన్న గారు, ప్రతి వాళ్ళు చెప్తున్నారంటే స్క్రిప్ట్ మీద ఉన్న పవర్ అండి. దట్ ఈస్ వన్ మోర్ ఫిలిం. అండ్ మళ్ళొక్కసారి ఇది రెఫరెన్స్ ఫిలిం అని వాడానండి. అది అనుపమ్ గారు చెప్పండి. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 0 to Zen ఉంది, అంటే ఏంటండి? 0 Zen ఇస్ ఫుల్ గ్రోత్ యాజ్ అ పర్సన్. అది ఎప్పటి నుంచో నా ట్విట్టర్లో కూడా అదే ఉంది, అంతే సేమ్. నరేష్ గారు, అందరూ కార్తికేయ 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఉందా అసలు? ఏముంది మీ 3 అండి. చందు గారు నుంచి. నరేష్ గారు, ప్రొడ్యూసర్ గారు, మీకు సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి క్లోజ్ కదా, సో ఈ టీజర్ కానీ చూపించారా? నెక్స్ట్ ఈవెంట్కి ఏమన్నా గెస్ట్గా ప్రయత్నం చేస్తున్నారా? ప్రయత్నం చేస్తాను. నేను స్పెషల్గా జగన్ గారికి చెప్పానండి, రేవంత్ రెడ్డి గారు ఈ సినిమా చూడాలండి. ఎందుకంటే ఇది అన్ని రాష్ట్రాల్లో ఇండియా అంతా ఎమోషనల్ వెళ్ళే సినిమా, కానీ ఇక్కడ ఉమెన్స్ ఎమాన్సిపేషన్ అండి. అంటే నేను చెప్పాను కదా, ఎవల్యూషన్ ఆఫ్ ఉమెన్, ఎవల్యూషన్ ఆఫ్ ది పేరెంట్స్. ఇదంతా మన ఇక్కడ తెలంగాణ నేటివిటీ కల్చర్ని అద్భుతమైన చెప్పిన సినిమా అండి. రేవంత్ రెడ్డి గారు అరుదుగా వస్తారు సినిమా ఫంక్షన్స్కి. ఖచ్చితంగా సీఎం గారికి ఇది చూపించండి ఈ సినిమా. లేకపోతే నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను, సీఎం గారు చూడాల్సిన సినిమా, సీఎం గారు మాట్లాడాల్సిన సినిమా అని నేను చెప్పానండి. తప్పకుండా నేను టీజర్ చూపిస్తా, అన్నకు సినిమా కూడా చూపిస్తా, మ్యాక్సిమం ప్రయత్నం చేస్తా తీసుకురావడానికి. సురేష్ అన్న, ఎక్కువ మీ సినిమాలన్నీ తెలంగాణ నేపథ్యంలో వస్తున్నాయి మ్యూజిక్, ఏంటి ఇది? వస్తున్నాయి అన్న స్క్రిప్ట్స్, వచ్చి విన్నప్పుడు కథలు బాగా నచ్చుతున్నాయి, వదులుకోలేకపోతున్నా. ఇంకోటి ఏంటంటే నాకు ఎక్కువ గ్రిప్ ఉన్న ప్లేస్ కదా, ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తానే నమ్మకంతో డైరెక్టర్స్ వస్తున్నారు. బట్ మీకు తెలుసు నేను అన్ని సినిమాలు చేయగలనని. నరేష్ గారు, సార్
రీసెంట్గా వచ్చినటువంటి స్వతంత్ర బాబు క్యారెక్టర్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. సో మీరు పర్టికులర్గా యు ఆర్ చూసింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ ఆర్క్స్ చూస్ చేసుకుంటున్నారు. ఒక క్యారెక్టర్ పిక్ చేసుకున్నాక దాని మీద ఎంతవరకు మీరు హోంవర్క్ అనేది చేస్తారంటే వాట్ యూ విల్ సే సార్? ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అమ్మా, వెరీ ఇంట్రెస్టింగ్. నేను స్క్రిప్ట్స్ విన్న తర్వాత నాకు నచ్చంగానే డైరెక్టర్ ఫోన్ నెంబర్ అప్పుడే తీసేసుకుంటానమ్మా. స్క్రిప్ట్ వినిన తర్వాత ఐ హ్యావ్ 2-3 నైట్ కాల్స్. కొంచెం ఇబ్బంది పెడతానన్నా 2-3 నైట్ కాల్స్ ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడతాం. తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత నోట్స్ తీసుకుంటానమ్మా. కంప్లీట్ ఐ మేక్ నోట్స్ క్యారెక్టర్ కావాల్సిందేంటి, ఇవన్నీ కూడా నా సీక్రెట్, నేను చెప్పను. నోట్స్ మొత్తం ఉంటుందన్నమా. ప్రతి సినిమాకి నోట్స్ ఉంటుంది. తర్వాత అవసరమైతే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం అందరం కలిసి. ఇలా వి వర్క్ ఆన్ దిస్. ఎందుకంటే స్క్రిప్ట్ ఇస్ పవర్, దానికి క్యారెక్టర్ పవర్ వెళ్ళినప్పుడు మెథడ్, క్యారెక్టర్ మనలో పరకాయ ప్రవేశం చేయాలి. కాబట్టి అలా ఐ డు ఇట్ లైక్ దట్. అంతే. అనుపమ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అనుపమ హాయ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఒక్కటమ్మా, ఇంకోటి నేను జస్ట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, బికాస్ శ్రవంతి ఈస్ క్లోజింగ్. శ్రవంతికి పర్టికులర్గా థ్యాంక్స్ అమ్మా. ఈ సినిమా గురించి చెప్పిన తర్వాత నందిని రెడ్డి గారు వస్తున్నారు ఈ సినిమా అంటే, పాపం విజయవాడ నుంచి కార్ వేసుకొచ్చిందండి. ఐ పర్టికులర్లీ థ్యాంక్ యూ. షీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్ అండ్ వండర్ఫుల్ యాంకర్ అండి. థ్యాంక్ యూ. ఒకటి నేను చెప్తున్నానండి, ఈ ఇందాక ఒకటి అన్నారు తెలంగాణ అనగానే తాగుడు, ఇది దయచేసి నేను ఏం చెప్తానంటానండి, తెలంగాణ అంటే తాగుడు లేకపోతే ఆంధ్ర అంటే భోజనం, ఇది కాదండి. ఎవ్రీ రీజన్, ఎవ్రీ కల్చర్ హెస్ ఎ గ్రేట్ వాల్యూ అండి. మనం మాట్లాడేది తెలుగు, మాండలికాలు ఎక్కడన్నా ఉంటాయి. మనం మాట్లాడేది తెలుగు, మనం తీసేది తెలుగు సినిమా అండి. ఎవరో ఒకళ్ళిద్దరు ట్విట్టర్లోనో లేకపోతే ఒక యూట్యూబ్లో పెడితే దాన్ని మనం హైలైట్ అవుతుంది. నేను ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్పి క్లోజ్ చేస్తానండి. తెలంగాణలో ఆ కల్చర్లో నేను తిరిగానండి, ప్రతి గ్రామం తిరిగానండి. ఒక ఇంట్లో డెత్ జరిగితే నేను వెళ్ళానండి. ఇప్పుడు కాదు, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో దాదాపు 20 years బ్యాక్. 3rd డే జరుగుతుందండి. 3rd డే విష్ చేయడానికి వెళ్తే ఇంకా పక్కనే ఆడవాళ్ళ ఏడుపులు వినపడుతున్నాయండి. ఒక్కసారి రూమ్లో ఉంటే పరామర్శలు వెళ్తున్నప్పుడు అక్కడ ఏదో తీసుకుంటున్నారు, డ్రింక్ తీసుకుంటున్నారు కొంతమంది. మీరు కూడా తీసుకోండి అంటే నేను చాలా సీరియస్ మ్యాటర్ చెప్తానండి. అయ్యో నేను ఈ ఎమోషన్లో ఇట్లా తీసుకోలేనండి, నేను సారీ అండి, ఐ కాంట్ టేక్ ఇట్ అన్నా. ఒక్కటి తీసుకుని వెళ్ళాలి అన్నారు. గౌరవానికి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులు వాళ్ళు చెప్తున్నారు కదా అని తీసుకుంటే ఆ వ్యక్తి గురించే మాట్లాడుతున్నారండి. చనిపోయిన వ్యక్తి గురించి అందరూ మాట్లాడుతున్నారు. అబ్జర్వ్ చేశాను నేను. తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఆ ఇంటి కొడుకున్నారో ఇంటికి వెళ్ళి అడిగానండి, ఏమండి ఏంటి ఈ పర్టికులర్ కల్చర్ ఏంటి ఇక్కడ 3rd డే జరుగుతున్నప్పుడు, వై ఈస్ దిస్ డ్రింక్ హ్యాపెనింగ్ అంటే ఒక మాట చెప్పాడండి, హ్యాట్స్ ఆఫ్ అండి. ఏమండి ప్రతి మనిషి బతికున్నప్పుడు శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, కోపం వస్తుంది, తాపాలు వస్తాయి, బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. అందరూ మనసులో ఏదో ఉంటుందండి. ఆ 3వ రోజు అక్కడ కూర్చుని డ్రింక్ తీసుకుంటాం కదండి, అది రివ్యూ మీటింగ్ అండి. మనసుతో మాట్లాడతామండి. తిట్టుకునే వాళ్ళు కూడా బాధపడి మర్చిపోదాం అనుకుంటారు, సంతోషపడి మనుషులు మిస్ అయ్యామని ఏడ్చేవాళ్ళు ఉంటారండి. ఇట్స్ లైక్ ఎ రివ్యూ మీటింగ్ అనండి. వాట్ అ థాట్ అండి నిజంగా. అసలు ఒక్కొక్క కల్చర్లో అలా ఉంటుందండి. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తానండి, లాస్ట్ ఇన్సిడెంట్ వెళ్ళే ముందు 1 minute చెప్తాను నేను. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తెలంగాణలో బీజేపీలో ఉన్నప్పుడు ఒక గ్రామానికి వెళ్ళాను, ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. చితి అక్కడ ఉందండి. ఆ చితి చుట్టూ ఇదంతా నా అనుభవాలండి, అందుకని నేను చెప్తున్నాను. అబ్జర్వేషన్ అన్నాడే, చితి చుట్టూ అందరు 1000 మంది ఉన్నామండి. ఒకడు డ్యాన్స్ చేస్తున్నాడు వచ్చి. ఇతను ఎందుకు డ్యాన్స్ చేస్తున్నాడు చితి చుట్టూ నాకు అర్థం కాలే. చితి తగలబెట్టే ముందు అతను వెళ్ళి టక్కన చితి మీద పడుకుంటే అయ్యో అన్న, నేను ఎప్పుడు చూడలేదు. అందరు కాయిన్స్ వేసారండి, చిల్లర వేసారు, తీసుకున్నాడు. ఏంటండి ఇదన్న? ఏమండి మనిషి చచ్చిపోయినప్పుడు భార్య గడప దాకా వస్తుంది, కొడుకు కాటి దాకా వస్తాడు, నేను చితిదాకా నీతో ఉన్నానని చెప్పి ఒకటి ఉంటాడండి. అదే ఇదండి, అది తెలంగాణ కల్చర్ అండి. ఆంధ్ర తెలంగాణ ప్రతి కల్చర్ రాయలసీమకు ఉంటుందండి. ఇది నేను మరొక్కసారి ఎందుకు చెప్తానంటే, మొన్న ఇడుపు కాగితం ఇలాంటివి వచ్చినప్పుడు చాలా బాధ వేసిందండి. తెలుగు సినిమా తీస్తున్నాం, తెలుగు మాట్లాడుతున్నాం, మాండలికాలు తమిళ్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి. లెట్ అస్ రెస్పెక్ట్ ఎవ్రీ కల్చర్ అండి. థ్యాంక్ యూ. ధీరజ్ గారు ప్లీజ్ అడగండి.
ధీరజ్ గారు ప్లీజ్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ధీరజ్ గారు సారీ సార్ సారీ దిస్ మైట్ బి రాంగ్ టైమింగ్ యాజ్ వెల్, ఎందుకంటే లాస్ట్లో క్లోజర్ కాబట్టి. బికాజ్ యూ ఆర్ సమ్మన్ హూ స్టేడ్ వెరీ ప్రైవేట్ యెట్ కనెక్టెడ్ టు ద ఫ్యాన్స్ త్రూ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్, ఎందుకంటే యూ హ్యావ్ డన్ రీల్స్ అంతా కూడా. బట్ వెంటింగ్ ఇట్ అవుట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ డేస్ త్రూ సోషల్ మీడియా, వాజ్ దట్ రియలీ నెసెసరీ? It's my social media. I decide what to post. I was not venting it out. I was just talking about a transition of a woman, and I feel proud that I did that. Isn't it that blaming the other side? What do you know about me? What do you know about my life? No one knows. So it's okay. It's our Instagram. We post whatever we like. That's it. That's it. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ క్రేజీ కళ్యాణం అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా